దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. మద్యం అభయాలతో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు దేశీయ సూచీలపై భారీ ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9 గంటల సమయంలో సెన్సెక్స్ 1502 పాయింట్లు నష్టపోయి 79,479 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 466 పాయింట్లు కోల్పోయి 24,251 వద్ద ట్రేడ్ అవుతుంది. అయితే సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, హెచ్యుఎల్ షేర్లు మాత్రమే లాభాల్లో అయితే కొనసాగుతుండగా టాటా మోటార్స్, మారుతి, టైటాన్, టాటా స్టీల్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదాని స్పోర్ట్స్, ఎల్ఎన్టీ, M&M, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫినాన్సర్, యాక్షన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.